These world wonders are not built by one person. These all are achieved by teamwork. If every one of us leave our ego and work hard, then we can also create these type of wonders. So let's build a united nation. Let's build a united world. ఇదే ఎస్జే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ. ఇది మా ఆఫీస్. ఇందులో ముందుగా పరిచయం చేయాల్సిన వ్యక్తి నంబి. వణక్కం, నాన్ నంబి ఫ్రమ్ చెన్నై. ఈ ఆఫీసులో ముందుగా పరిచయం చేసిన వ్యక్తి ప్రియా మేడం. ఈమె వయసు చిన్నది, చేసే పని పెద్దది. ఈమె మా ఆఫీసులో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ మేనేజరు. అదేనప్ప ప్రాజెక్ట్ మేనేజరు. ఈమె చాలా స్ట్రిక్ట్. తర్వాతన ఏడి అన్న, ఈయన పేరు సుబ్బారావు. ఈయన చాలా మెతక. నువ్వు కళ్ళు బ్యాంక్ లాకర్ లో పెట్టొచ్చినావు. ఈమె పేరు తెలంగాణ శకుంతల, సారీ తెలంగాణ సరస్వతి. పేరు సరస్వతి అయినా క్యారెక్టర్ అదే. వరలక్ష్మి ఫ్రమ్ కేరళ. ఈమె వాగుడెక్కువ, పని తక్కువ. మేడం, కాఫీ తాగి పడుకోండమ్మా. ఈయన పేరు ఆచారి. ఈయన పెద్ద గ్రహచారి. ఈయనకి ఏమీ రాదు. ఈయనకు అన్నీ నానే. ఇక మా ఎండి సాయి జగదీష్. ఈయన ఒక ముద్ద పప్పు. ఆఫీస్లో ఏమీ పట్టించుకోరు. అందువల్లే మా ఆఫీస్లో ఎవరితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయరు. గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతూ ఉంటారు. సరిగ్గా పనిచేయరు. ఎన్నా ఇది ఏడబడితే ఆడ పేపర్లు పడవేస్తారు. ఒక్కరూ పద్ధతిగా ఉండరు. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? ఆ పార్టీకి వీళ్ళంతా కష్టపడుతున్నట్టు. మొన్న కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఎవరైనా వర్క్ చేస్తున్నారా? అంతా మామూలే. రమ్య, కొంచెం కంట్రోల్గా మాట్లాడు. నువ్వు ఎదురుగాలిస్తే ఎగిరిపోయేటట్టున్నావు. ఆ పార్టీకి మీ గ్రూప్ వాళ్ళందరూ కష్టపడిపోతుంటారు అనుకుంటున్నావా? మా గ్రూప్ ని ఏమనంటే బాగోదు. పెద్ద గ్రూప్ ఇది ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటది. ఏంట్రా కాసేపైనా పడుకోనేరు? ఉన్నామా, సిస్టమ్ ఎలా ఇట్లా తెలియట్లేదు. మేడం ఎంత? 4000. టైం అడిగితే రేట్ చెప్పింది. ఇది బాగుపడదు. వెంకట్, ఇంగ్లీష్ లో కూర్చోటాన్ని సిట్ అంటారు, నుంచోటాన్ని స్టాండ్ అంటారు. మరి ఒంగోటాన్ని ఏమంటారు? ఒంగోటాన్నా? ఒంగోటాన్ని ఇన్ బిట్వీన్ సిట్ అండ్ స్టాండ్ అంటారు. ఇంకిప్పుడు క్యాంటీన్లోకి వెళ్ళి చూద్దాం. గోధుమలు తినాలి బాయ్, బలం వస్తుంది. సాంబార్ ఇడ్లీ తినరా బాయ్, బుర్ర వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కానీ బీటెక్ చదివే రోజుల్లో నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాను. ఆ రోజులే వేర్లే. ఏంద్రవై పెళ్లికెళ్ళినా? పెళ్లికి ఎందుకు వెళ్తాం మేడం, భోజనానికి వెళ్ళి. తిండిపోతాడవా? రమ్య, ఈ మధ్య అమ్మాయిలు బాగా తెలివి మీరిపారు. నేను ఏ అమ్మాయిని హాయని పలకరించినా బాయ్ అని సమాధానం చెప్తున్నారు. ఆ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమే.
నీ బొంద, అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం చాలా ఈజీరా, నీకు రాదని చెప్పు. ఫస్ట్ అమ్మాయిలతో రిజర్వ్ గా మాట్లాడాలి, తర్వాత నెమ్మదిగా కాన్వర్సేషన్ డెవలప్ చేయాలి, తర్వాత ఒక ఫైన్ డే నీ స్మైల్ బాగుంటుంది అని చెప్పు, తర్వాత నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అని చెప్పు, తర్వాత నువ్వు ఈరోజు చాలా చాలా బాగున్నావు అని చెప్పు. అంతే, ఇంప్రెస్ అయిపోతారు. అంతేనా? ఏదైనా రమ్య, నీ స్మైల్ చాలా బాగుంటుంది, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. బాగుండారా సార్ వాడు? నాకేం తెలిసిద్రా, అద్దంలో చూసుకుంటే తెలిసిద్ది. టిఫిన్ చేసినారా సార్ వాడు? టిఫిన్ నేను చేయను, మా ఆవిడ చేస్తుంది, నేను తింటా. ఇప్పుడు మీ అందరినీ ఎందుకు పిలిచానంటే మన కంపెనీకి ఒక ప్రాబ్లం వచ్చింది. యూ ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ దిస్ ఈజ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ యుఎస్. ఈ ప్రాజెక్ట్ కనుక మనం కంప్లీట్ చేయలేకపోతే వాళ్ళు ఇచ్చిన టైంలో ఇక మన కంపెనీకి ఏ కంపెనీ కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వదు. సో వీ హ్యావ్ టు వర్క్ ఏ లాట్. కంపెనీ కూడా నష్టాల్లోకి వెళ్ళి మూత పడిపోయే పరిస్థితి ఉంది. సో మీ జాబ్స్ అన్నీ పోతాయి. ఐఎమ్ కన్ఫర్మ్ అబౌట్ ఇట్. సో మిస్ రమ్య, మీరు ఈ ప్రాజెక్ట్ కి కోడింగ్ పార్ట్ చేయాలి. అండ్ మిస్టర్ ఆచారి, వేస్ట్. నంబి, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ విత్ ద సాఫ్ట్వేర్ పేపర్స్. ఓకే. అండ్ మిస్టర్ సుబ్బారావు, మీరు వీళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తూ డిజైనింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయాలి. ఓకే. అండ్ యూ పర్టికులర్లీ, మిమ్మల్ని చాలా సార్లు చూశాను, మీరు నిద్రపోవడం ఇక నుండి అయినా ఆపి వర్క్ చేయండి. అండ్ వీ షుడ్ కంప్లీట్ దిస్ వర్క్ విత్ ఇన్ 15 days. అదేంటో తెలియదు, ప్రియా మ్యామ్ మాటలు విన్న తర్వాత ఇగోస్లు గ్రూపులు పక్కన పెట్టి యూనిటీగా ప్రాజెక్ట్ కోసం కష్టపడటం మొదలు పెట్టారు. సార్, వీళ్ళు 3 రోజుల నుండి నిద్రాహారాలు మాని ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఓ, థ్యాంక్ యూ సార్. ఓకే ప్రియా, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. వావ్ ఫ్రెండ్స్, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. వీ హ్యావ్ సక్సీడెడ్ ఇట్. టుమారో దేర్ విల్ బి ఎ మీటింగ్ ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్. Hi, this is Johnson from US. Hi everybody, I'm feeling great to meet you people because you made the project success. యాక్చువల్గా మిస్ ప్రియా వచ్చి నన్ను కలిశారు. సార్, ఈ ఫైల్స్ మీరు సైన్ చేయాల్సి ఉంది. సార్, మన కంపెనీలో ఎవరితోనూ రిలేషన్షిప్స్ లేవు. ఎవరు యూనిటీ మెయింటైన్ చేయటం లేదు. కోస్తా వాళ్ళందరూ ఒక గ్రూప్, తెలంగాణ వాళ్ళందరూ ఒక గ్రూప్, రాయలసీమ వాళ్ళందరూ ఒక గ్రూప్, ఇలా గ్రూప్స్ గా విడిపోయారు. ఎవరి మధ్యన కమ్యూనికేషన్ ఉండటం లేదు. దీనివల్ల 1 month లో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ 2-3 months పడుతుంది. ఇలా కానీ జరిగితే మన కంపెనీ నష్టాల్లోకి వెళ్తుంది. వీ హ్యావ్ టు డూ సంథింగ్ సార్. యాక్చువల్గా మీరు యునైటెడ్ గా ఉండటం వల్ల 15 days లో కంప్లీట్ చేయాల్సిన వర్క్ 4 days లోనే చేయగలిగారు. యాక్చువల్గా మీకు ఒకరికొకరి మధ్య కమ్యూనికేషన్ లేదు, అంతేకాకుండా మీ మధ్య యూనిటీ లేదు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి పడ్డాయి. మీరు గనక ఐకమత్యంతో పనిచేయగలిగితే మనం ఎన్నో సాధించగలం. ఇది ఒక్కడి విజయం కాదు, ఇది సమిష్టి కృషి. దిస్ ఈజ్ ఎ టీమ్ వర్క్. ఈ భూగోళాన్ని 7 ఖండాలుగా విభజించారు. నేను ఆసియా వాడినంటే నువ్వు అమెరికా వాడివి, నువ్వు ఆఫ్రికా వాడివి అంటున్నారు. సరే కదా అని చెప్పి నువ్వు ఆసియా వాడివి అంటుంటే నువ్వు భారతీయుడివి, నువ్వు చైనా వాడివి అంటున్నారు. సర్లే పోనీ నువ్వు భారతీయుడు అంటుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడివి, నువ్వు తమిళనాడు వాడివి అంటున్నారు. సరే నువ్వు ఆంధ్రుడివే అంటుంటే నువ్వు కోస్తా వాడివి, నువ్వు రాయలసీమ వాడివి, నువ్వు తెలంగాణ వాడివి అంటున్నారు. రాష్ట్రాల విభజన కావాలంటున్నారు. ఇలా ఉంటే మనం సాధించేది ఏదీ లేదు.
ఐకమత్యంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. లెట్స్ బి యునైటెడ్. లెట్స్ బిల్డ్ ఎ యునైటెడ్ నేషన్. లెట్స్ బిల్డ్ ఎ యునైటెడ్ వరల్డ్. మనం మన ఈగోస్ని వదిలిపెట్టి కష్టపడితే ఎన్నో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. చివరికి ఎండి గారి మాట విని ఐకమత్యమే మహాబలం అంటూ కంపెనీని ప్రగతిపథంలో ముందుకు నడుపుతున్నారు. I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. పాయింటే వానల్లో నా వరదొచ్చిందిరా చెప్ప ఇందేలో వానొచ్చిందిరా వానల్లో నా వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వచ్చిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా 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 Everyone has something better to us for the thing. Now rock everyone, we're on the run. Now beat the floor, move everyone. Get the groove, now dance everyone. Now rock the show, now catch everyone.